తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం. సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు. సో రేవంత్కు పాపం సోనియా గాంధీ గారిని కలిస్తే ఇప్పటికే కురియన్ కమిటీ వేశారు. ఇప్పుడు సోనియా గాంధీ కూడా నేను మరిన్ని సీట్లు వస్తాయి తెలంగాణ నుంచి అని ఆశించిన రాలేదు అనుకున్నటువంటి ఫలితం అనేటువంటిది. అంటే రేవంత్ రెడ్డి మళ్ళా కొంత భయంగా ఇబ్బందిగా ఉండాల్సిందే. అంటే వెంటనే ఆయన తీసేస్తారు, నీకు సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి నువ్వు పక్కకు పో, కొత్త ముఖ్యమంత్రి తెస్తామనేటువంటిది ఉండదు. కానీ సోనియా గాంధీ దృష్టిలో సోనియా గాంధీ అన్నదంటే అదే మాట ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర కూడా అదే ఉంటుంది. సో వాళ్ళకి రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేయవచ్చు. కానీ ఇచ్చిన మాట ప్రకారం సీట్లు తేలేదు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు ఆశించింది. బీజేపీ కూడా 3-4కే పరిమితం కావాలి. ఇంకొక 4-5 సీట్లు కాంగ్రెస్కు రావాల్సి ఉండేటువంటిది కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంది, కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నది. సో కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డికి కొంత గుబులుగా ఉంటుంది, నిప్పుల మీద నడిచినట్టుగా ఉంటుంది. సోనియా గాంధీని కలిసినప్పుడు తెలంగాణలో పోయినసారి 4 నుంచి ఈసారి 8 తీసుకొచ్చినామని ఘనంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది సోనియా గాంధీ గారి దగ్గర, అధిష్టానం దగ్గర అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఫలితాలతో సంతోషంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి విషయంలో. సో ఇప్పుడు సోనియా గాంధీ అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గానికి కొంతవరకు ఆశలు మొదలవుతాయి. ఇగో రేవంత్ రెడ్డి మీద మళ్ళా కొన్ని కంప్లైంట్లు ఇవ్వడానికి, రేవంత్ రెడ్డి చేసేటువంటి పనుల పట్ల అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి అనేకమైనటువంటి అవకాశము దొరికినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి